రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తల్లాల మండల పట్టణ ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు 40 సంవత్సరాలు పైబడి ఓ రైతు వద్ద ఎకరం భూమి కొనుక్కొని సాగు చేసుకుంటూ జీవిస్తున్న క్రమంలో అనేక మార్లు పాసు పుస్తకాలకు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేదు. గులాబీ పాలకులు ధరణి అనే దరిద్రపు యాపు తెచ్చి రెవెన్యూ వసూలుదారులకు కాసుల పంట పండించి అందరికాడికి దండుకునేలా చేసి దొంగ విఆర్ఓలను నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసిన సంగతి విదితమే. మొక్కల సీతారాములు తిరుపతమ్మను ఈ వృద్ధులు 20,000 ముడుపులు మామూలు అందించలేదనే అక్కస్తో లంచాలు ఇచ్చి నా దొంగలకే గత 2 దొంగ విఆర్ఓలకు పాసు పుస్తకాలు చేసిన వైనం తెలిసిందే. ఈ భూభారతి చట్టంలో అయినా పాసు పుస్తకాలు అందించాలని కోరుకుంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని వేడుకుంటున్న వృద్ధ దంపతులు. వత్తన్ని అంటున్నారే తప్ప ఆప్షన్ రాలేదు. మీరైనా ఆప్షన్ ఇచ్చి ఇంకనైనా మా పాస్ పుస్తకం మాకు వీళ్ళు చచ్చే లోపల మా పాస్ పుస్తకం మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. మీ కాళ్ళ పడి నేను మీకు పదే నమస్కారం చేసుకుని వీళ్ళు ఉన్నప్పుడే నాకు పాస్ పుస్తకం ఇవ్వమని కోరుకుంటున్నాను. అయితే నేను 40 సంవత్సరాల పై నుంచి నేను సాగు చేసుకుంటున్నాను. అది రఘురామరావు గారి దగ్గర కొన్నా. నాకు ఏది బొక్కు రాలేదు, నాకు కాగితం వేయలేదు. ఇవాడు వెంకటేశ్వరరావు గారు మేము తిరిగి చెమ్మరైపోయాను సార్. మాకు ఎక్కడికి మాకు 20,000 ఇస్తే శాతం అన్నారు. అది దాడి లేకుండా చేసుకున్నారు, ఏమి చేయకుండా చేశారు. మమ్మల్ని అదిగో అంటున్నారు కానీ దాడిపోయారు. ఫకీర్ సాహిబ్ గారు అని వెంకటేశ్వరరావు గారు ఆ సమయంలో మేము 20,000 అడిగారు. మేము తిరుగుతూ ఉంటే 20,000 ఇస్తే మీకు చేసి పెడతామన్నారు. 20,000 వేయలేదన్న కక్షతోనే మమ్మల్ని ఈనాటి వరకు కూడా ఇట్లా తిప్పించి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. వాళ్ళ దొంగ దోపిడీ వల్లే మా పాస్ పుస్తకం రాకుండా ఈ రోజు వరకు ఇట్లా మేము అన్యాయం అయ్యి ఇట్లా తిరుగుతున్నాం. ఇకనైనా మాకు పాస్ పుస్తకం ఇప్పిమని కోరుకుంటున్నాం.